हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति. మనం చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మనం చెప్పుకుంటున్నాం. అంటే స్పిరిచువల్ అస్ట్రాలజీలో కాలిక్యులేషన్ పార్ట్లో అంటే మిగతా స్పిరిచువల్ ఈ చాప్టర్ దాటిపోయిన తర్వాత మనకి మొత్తం అంతా ఫిలాసఫీ లాగానే ఉంటుంది. ది స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్లో మనం చెప్పుకున్నాం. ది స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే జ్యోతిష్ శాస్త్రము అవగాహన పరిధి అనే హెడ్డింగ్స్తో మనం ఆ లెసన్స్ మనం చెప్పుకుంటున్నాం. ఈ స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేటటువంటి దాంట్లో ఈ జ్యోతిష్ శాస్త్రము అవగాహన పరిధి అనే చాప్టర్లో ఏ లెసన్స్ చెప్పుకుంటున్నామో ఇవి స్పిరిచువల్ అస్ట్రాలజీ సబ్జెక్ట్కి అవి హార్ట్. అవి హార్ట్ అంటే ఏంటి? కాలిక్యులేషన్ పార్ట్లో హార్ట్. అవి అంటే దీని తర్వాత ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు ఒక స్పిరిచువల్ అస్ట్రాలజీ ఫిలాసఫీలోకి వెళ్ళిపోతారు. ఆయన ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం అని కాదు నేను చెప్పేది. అక్కడ కాలిక్యులేషన్స్ అవి ఉండవు. అక్కడి నుంచి ఆయన ఒక అదంతా మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని సమన్వయపరుచుకుని దాంతో మనం ఎంత లోతుల్లోకి వెళ్తామనేటటువంటిది మన అవగాహన పరిధిని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అక్కడ కాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. అక్కడ అర్థమవుతున్నంత వరకు మనకు అర్థమవుతుంది. అది మనలో ఎంతవరకు కరగాలో అంతవరకు మనలో కరుగుతుంది. మనం అందులో ఎంతవరకు కరగాలో అంతవరకు కరుగుతాం తప్ప అక్కడ కాలిక్యులేషన్స్ ఏమీ లేవు. ఇక్కడ మన జాతకాలు దగ్గర పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు డీల్ చేస్తున్న చాప్టర్ అయిపోతుంది. ఒక 4-5 లెసన్స్లో అయిపోతుంది. ఇది ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీ కాలిక్యులేషన్స్ జాతకాలు ఎదురుకుండా పెట్టుకుని చూసుకునేటటువంటి పరిస్థితి పోతుంది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది కాలిక్యులేషన్ పార్ట్. అంటే జాతకం చూసేటప్పుడు భౌతికత్వంతో కూడినటువంటి జీవితం అంటే అంటే ఒకసారి మన చక్రాల దాకాతో కూడా చేసి చెప్పుకుందాం. మనం మూలాధార ప్రజ్ఞ స్వాధిష్టాన ప్రజ్ఞ మధ్య ఉన్నటువంటి వాళ్ళ జాతకాలు, స్వాధిష్టానం తాలూకు ప్రజ్ఞ మణిపూరక చక్రంకి మధ్య ఉన్నటువంటి చైతన్యం ప్రజ్ఞ పనిచేస్తున్నటువంటి జాతకాలు, మణిపూరక చక్రం నుంచి ఊర్ధముఖంగా అనాహత చక్రం వరకు వెళ్ళేటటువంటి వాళ్ళకి పనిచేసేటటువంటి జాతకాలు ఇదంతా ఒక స్థాయిలో ఉంటాయి. అనాహతం దగ్గర నుంచి విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రానికి పైన వాళ్ళ జాతకాలు చూడదలుచుకున్నట్లయితే చూసే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళపైన గ్రహాల తాలూకు కానీ భావాల తాలూకు కానీ రాసుల తాలూకు కానీ ప్రభావాలని మనం అధ్యయనం చేసే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే ప్రిడిక్షన్స్ ఎంతవరకు పనిచేస్తాయి ఎంతవరకు పనిచేయవో మనకు తెలియదు. వాళ్ళకి గైడెన్స్ అస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వాలన్నట్లయితే మాస్టర్ గారు లాంటి వాళ్ళ స్థాయిలో ఏదైతే ఇక్కడైతే మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ గారు లాంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ స్థాయిలో గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళని గైడ్ చేయడమే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఎవల్యూషన్లో వాళ్ళు ఉన్నటువంటి స్టేట్ నుంచి నెక్స్ట్ స్టెప్లోకి నెక్స్ట్ స్టేట్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా వాళ్ళని గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అంచేత ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మన జాతకాలు దగ్గర పెట్టే మనం చూసుకోవాలి. అయితే ఒకటి మనం కూడా మన జాతకాలు వేసుకుని ఏవైతే ఇందులో మాస్టర్ గారు 3 రకాలైన కాలిక్యులేషన్స్ చెప్తారో ఆ 3 రకాలైన కాలిక్యులేషన్స్తో కూడా మన జాతకాలు మనం వేసి చూసుకుని అందులో ఏవైనా మనకి మ్యాచ్ అవుతున్నాయేమో కూడా మనం చూసుకోవచ్చు. తప్పేమీ లేదు. గైడెన్స్గా తీసుకోకండి. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి పరిశోధన చేసుకోవడానికి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ మన గురించి మనం చక్కగా అర్థం చేసుకోవడం గురించి ఏదో ఇంపార్షియల్గా చేయాలి ఈ పని. ఇది మనకు ఉందిలే మనకేదో ఇది కూడా మన మీద పనిచేస్తున్నట్టుగా ఉందిలే అట్లాంటి ప్రెజుడిస్ పెట్టుకోకూడదు. ఇంపార్షియల్గా
ఇది ఎవరిదో జాతకం అనుకుని ఎదుర్కొంటా పెట్టుకుని మనం ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు చెబుతున్నామో ఈ క్యాలిక్యులేషన్స్ కూడా కష్టమని ఏం కాదు, సులువుగానే ఉంటాయి. విధానం అర్థం చేసిన విధానం కష్టంగా ఉంటుంది, కానీ క్యాలిక్యులేషన్ దీంట్లో ఏమి ఉండదు, సింపుల్ క్యాలిక్యులేషనే. అది చూసుకోవాలి, చూసుకోండి. మన జాతకాలు పెట్టి కూడా చూసుకోవచ్చు. మన ఇంట్లో మనకన్నా స్పిరిచువల్గా మంచి పొజిషన్లో ఉన్నట్టుగా ఉన్నట్టు వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ జాతకాలు పెట్టి మనం చూసుకోవచ్చు. మా స్నేహితుల్లో ఉన్నా కూడా చూసుకోవచ్చు. మనకన్నా స్పిరిచువల్గా మంచి పొజిషన్లో ఉన్నట్టుగా ఎడ తెలుస్తుందని నేను అడిగారు అనుకోండి, చాలా సింపుల్ అండి. మనకన్నా స్పిరిచువల్గా ఎవరన్నా మంచి పొజిషన్లో ఉన్నారంటే అర్థం ఏంటి తెలుసా? దేనికి వాళ్ళు వేగంగా డిస్టర్బ్ కారు. నెంబర్ 1, జీవితంలో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ 2, ఇది ఎప్పుడు మాట్లాడినా 10 మందికి ఎట్లా మంచి జరుగుతుంది, 10 మందికి ఎలా మేలు జరుగుతుంది, 10 మందికి మనం ఎలా సహాయపడగలుగుతాం అనే భావన ఉంటుంది తప్ప దానివల్ల మనకేం కలిసి వస్తుంది, మనకి పేరు వస్తుందా, పేరు రాదా, మనకైనా గుర్తింపు వస్తుందా, గుర్తింపు రాదా అనేటటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర ఉండదు. అదే స్పిరిచువల్గా కొంచెం పైన ఉండమంటే. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసినా, లేకపోతే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టుకుని చాలా మంచి పనులు చేసినా, చాలా మంచి గురువు తాలూకు స్థాయిలో ఉన్న ఇవన్నీ నాకు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి భావంతో చేస్తున్నటువంటి వాడికి వాడు స్పిరిచువల్గా పై స్థాయిలో ఉన్నట్టు కాదు. స్పిరిట్ అంటే ఏంటి? పదార్థం కాదు కదా అది. స్పిరిట్కి ఏం పదార్థం ఉంటుంది? మ్యాటర్కి పదార్థం ఉంటుంది, మనస్సుకి ఆలోచనలు ఉంటాయి, బుద్ధిలో సంకల్పాలు ఉంటాయి. స్పిరిట్కి ఏముంటుంది? స్పేస్కి ఏముంటుందండి? స్పేస్కి ఏమి ఉండదు కదా. అది అర్థం చేసుకుని అది కూడా మనం ప్రయత్నం చేయొచ్చు, దాంతో కూడా మనం సాధన చేయొచ్చు, దాంతో కూడా మనం అస్ట్రాలజీ నేర్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం చాలా మంచి చాప్టర్స్ చెప్పుకుంటున్నాం, మనం గుర్తుపెట్టుకోండి. వ్యక్తి మూర్తిమత్వ స్థాయిలోకి అడుగుపెట్టినప్పుడు, అంటే పర్సనాలిటీ లెవెల్లోకి అడుగుపెట్టినప్పుడు మేషరాశి ఆ జాతకుని మొదటి భావంగాను, వృషభ రాశి రెండవ భావంగాను ఇలా క్రమంగా భావాలు ఏర్పడతాయి. ఆ దశలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన మార్పు జరుగుతుంది. జన్మజాతకంలో చంద్రుడు ఉన్న రాశి అతని జన్మలగ్నంగా పనిచేస్తుంది. ఇది ఇక్కడ 2 పాయింట్లు చెప్పారు. పర్సనాలిటీ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమంటే, మేషరాశి ఆ జాతకుని మొదటి భావంగాను, వృషభ రాశి రెండవ భావంగాను ఇలా క్రమంగా భావాలు ఏర్పడతాయి. అంటే ఇక సొంత లగ్నం పోయింది. మొదటి భావం అంటే లగ్నం, సొంత లగ్నం పోయింది. వాడు ఏ సింహ లగ్నంలోనో కన్యా లగ్నంలోనో పుట్టాడు. కన్యా లగ్నంలో పుడితే కన్యా లగ్నం మొదటి భావం అవుతుంది. తుల రెండవ భావం సెకండ్ హౌస్ అవుతుంది. సింహం ఏమో 12th హౌస్ 12వ భావం అవుతుంది. అది కదా మామూలు జాతకాల్లో. అయిపోయినాయి. ఎప్పుడైతే ఇండివిజువాలిటీ లెవెల్ నుంచి ఎప్పుడైతే పర్సనాలిటీ లెవెల్లోకి వచ్చాడో అప్పుడు లగ్నం, తన సొంత లగ్నం పోయింది. సొంత లగ్నం పోవడం అర్థం ఏంటి? మన భాషలో నేను అనే భావన వాళ్ళలోంచి పోయింది. నేను అనే భావన పోయేంత వరకు సొంత లగ్నం పోదు. చాలా సింపుల్ అండర్స్టాండింగ్ అది. నేను నాది అనే భావన పోయేంత వరకు మన జాతకంలో మన లగ్నం పనిచేస్తూనే ఉంటుంది. ఆ లగ్నం మ్యాష్ లగ్నం కాదు ఎప్పటికి కూడా. ఆ భావన పోయినటువంటి వాడికి ఏమవుతుందన్నట్లయితే మేషమే లగ్నంగా అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మేషం లగ్నంగా అయితే రెండవ భావం ఏమవుతుంది? వృషభం అవుతుంది. మూడవ భావం ఏమవుతుంది? థర్డ్ హౌస్ ఏమవుతుంది? మిథునం అవుతుంది. 4వ భావం ఏమవుతుంది? కర్కాటకం అవుతుంది. ఇప్పుడు ఆ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలని ఆ భావాల్లో ఉన్నట్టుగా మనం స్టడీ చేయాలి. ఇది చెప్తున్నారు. సింపుల్. ఇంతవరకు ఏ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం స్టడీ చేయాలంటే ఏం చేస్తున్నాము? మనం ఏ లగ్నంలో పుట్టామో అక్కడి నుంచి 12 భావాలు లెక్కేసుకుని ఆ భావం తాలూకు రాశిలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ భావం ఏ రాశి అయిందో ఆ రాశిలో ఏ గ్రహం ఉంటుందో ఆ రాశికి ఆ గ్రహానికి ఉన్న సంబంధాన్ని ఈ భావానికి మనం ఇంటర్ప్రిట్ చేసుకుని ప్రెడిక్షన్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అది మారిపోతుంది. మేషమే మొదటి భావం అవుతుంది. మేషం రాశిలో అంటే మొదటి భావం అవుతుంది కాబట్టి మొదటి భావం మేష రాశిగా, ఆ రాశిలో ఉన్న గ్రహం ఏదో అది లగ్నంలో ఉన్న గ్రహంగా మనం తీసుకోవాలి. ఇది ఎప్పుడది పర్సనాలిటీ లెవెల్లోకి వెళ్ళినటువంటి వాది. ఈ దశలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన మార్పు జరుగుతుందంట. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న ట్విస్ట్ అంటాం కదా సినిమాలో, ఇంకో ట్విస్ట్ చెప్తున్నారు మేష గారు. ఇది ఇంకొకటి జరుగుతుందంట. ఈ ఒక్కటే మనకు అర్థం అవడానికి కష్టంగా ఉంటుంది ఇంటర్ప్రిటేషను. సింపుల్గా చెప్పాను కాబట్టి మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకో మార్పు ఏం జరుగుతుందంటే, జన్మజాతకంలో చంద్రుడు ఉన్న రాశి అతని జన్మలగ్నంగా పనిచేస్తుంది. జన్మలగ్నంలో మన ఎక్కడో చంద్రుడు ఉంటాడు.
మా లగ్నం ఏదో వదిలేసేయండి, మొట్టమొదటి లగ్నం ఎగిరిపోయింది, ఆ లగ్నం సంగతి మర్చిపోండి. ఇక ఆ లగ్నం సంగతి, ఆ లగ్నాన్ని మీ జాతకంలో తీసేసేయండి. తీసేసి ఏం చేయాలి, మీ జాతకంలో మన చంద్రుడు ఏదో రాశిలో ఉంటాడు. ఉదాహరణ సింహంలో చంద్రుడు ఉంటాడు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే, ఆ చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి మొదటి భావం అయిపోతుందట. సో ఉదాహరణకి కన్యలో చంద్రుడు ఉన్నాడు, సింహంలో కన్యలో చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి. ఆ కన్యలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మా లగ్నం కన్య అయిపోతుంది. లగ్నం కన్య అయితే ఏమవుతుంది, సింహరాశి రెండో భావం అవుతుంది, తులారాశి రెండో భావం అవుతుంది, వృశ్చిక రాశి మూడో భావం అవుతుంది, ధనుసు నాలుగో భావం అవుతుంది. అట్లాగా మళ్ళీ ఒక స్టడీ మనం చేయాలి. అక్కడేమో మేషరాశి లగ్నంగా అవుతుంది, అక్కడి నుంచి 12 భావాలు లెక్కెట్టుకోమని చెప్పారు. తర్వాత కొంతమందిలో ఏం జరుగుతుంది అన్నట్లయితే చంద్రుడు ఉన్న రాశి లగ్నంగా మారుతుంది. కాబట్టి లగ్నం నుంచి ఉన్నటువంటి 12 రాశుల్ని 12 భావాలుగా చేసుకుని ఏ భావంలో ఆ రాశిలో ఏ గ్రహం ఉందో దాన్ని బట్టి 12 భావాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ బిందువు నుండి కొంత ప్రభావం ఉంటుంది. మానసిక సూక్ష్మ కక్షల్లో మాత్రమే మెంటల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్ ఈ చంద్రుడున్న రాశిని లగ్నంగా పెట్టుకున్న ఇచ్చేటటువంటి ఈ కాలిక్యులేషన్స్ అవగాహన దేనికంటే ఇది ఆ బిందువు నుండి కొంత ప్రభావం ఉంటుంది. మానసిక సూక్ష్మ కక్షల్లో మాత్రమే మెంటల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్లో. అంటే ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్స్ అంటే ఏంటి, వాడి తాలూకు కోరికలు కానీ వాడి తాలూకు ఇష్టాలు కానీ అభిరుచులు కానీ వ్యామోహాలు కానీ భ్రమలు కానీ ఇవి ఆస్ట్రల్ ప్లేన్ అంటే. సూక్ష్మ శరీరంతో యానం, సూక్ష్మ శరీరంతో బయటికి వెళ్ళటం కానీ, సూక్ష్మ శరీరంతో గ్రహించే విషయాలు కానీ, తెలుసుకునే విషయాలు కానీ, అనిపించేవి కనిపించేవి లాంటి విషయాలు కానీ, ఇవన్నీ ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్. మెంటల్ ప్లేన్ అంటే అర్థం ఏంటి, మన తాలూకు భావాలతో పాటు సంకల్పాలు కానీ, ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ, లేకపోతే మన తాలూకు కళలు కానీ, ఆర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మెంటల్ ప్లేన్. అంటే అక్కడ ఉండేటువంటి భావాలు ఇక్కడ సంకల్పాలుగా మారుతాయి, అక్కడుండే ఆలోచనలు ఇక్కడ సంకల్పాలుగా మారుతాయి. ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటటువంటి కొన్ని భ్రమలన్నీ కూడా ఇక్కడ కొంచెం అండర్స్టాండింగ్తో కూడినటువంటి కొంచెం రిలేషన్షిప్లుగా మారుతాయి. ఎమోషన్స్ అన్నీ కూడా ఫిల్టర్డ్ ఎమోషన్స్గా మారుతాయి. మెంటల్ ప్లేన్కి వచ్చేటప్పటికి కొంచెం సంకల్పాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇది తెలియాలంటే ఏం చేయాలని చెప్తున్నారంటే, ఈ ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్ అనేది ఒక హార్స్కోప్ చూసి ఆ వ్యక్తి తాలూకు ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్లో ఏ స్థాయిలో ఉంటాడో అని తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్తున్నారు, చంద్రుడి లగ్నంగా తీసుకుని చేసుకోమని చెప్తున్నారు. ఇది అర్థమైందని అనుకుంటాను. లేకపోతే ఎప్పుడైనా మనం రిట్రీట్ అది పెట్టుకునేటప్పుడు బోర్డు దగ్గర పెట్టుకుని దీన్ని చాలా జాగ్రత్తగా నేను మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అంతవరకు చార్ట్ వేసుకుని మీరు ఎక్స్ప్లెనేషన్ రండి. మీరు నా చార్ట్ వేయడానికి అవకాశం లేదు కాబట్టి చార్ట్ వేయట్లేదు. మీరు ఇంట్లో చార్ట్లు వేసుకుని 3 చార్ట్లు, ఇప్పుడు ఇంతవరకు ఎన్ని చార్ట్లు వేసుకోవాలి మనం, ఒకటి మన ఒరిజినల్ చార్ట్, రెండవది మేషరాశి లగ్నంగా, గ్రహాలు మార్చబోకండి, మేషరాశి లగ్నంగా పెట్టుకుని మిగతా 11 భావాలు 11 భావాలుగా వేసుకుని ఒక చార్ట్. మూడోది మేషం లగ్నంగా తీసేసేయండి, అదే ప్లానటరీ పొజిషన్స్తో చార్ట్ అలా అటు పెట్టండి. మీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ లగ్నం వేయండి, అక్కడి నుంచి 12 భావాలు వేసుకొని ఆ 12 భావాల గ్రహాలు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం, లగ్నం అయిపోయింది, చంద్రుడు అయిపోయాడు, 3 పాయింట్స్ కదా, లగ్నం చంద్రుడు సూర్యుడు కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం, సూర్యుడి దగ్గరికి వెళ్తాం. మళ్ళీ మీ జాతకం వేసుకుని సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకుని అక్కడ లగ్నం వేసుకుని అక్కడి నుంచి 12 భావాలు వేసుకోండి, ఆ 12 భావాల గ్రహాలు నోట్ చేసి పెట్టుకోండి. అది ఇక్కడ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఆ బిందు అతని పర్సనాలిటీ మూర్తిమత్వం యొక్క ద్వాస భావాలుగా రాశి చక్రాన్ని విభజిస్తుంది. మీరు అతని జన్మజాతకంలో చంద్రుని అతని లగ్నంగా తీసుకుని తదనుగుణంగా ద్వాస భావాలతో కూడిన రాశి చక్రాన్ని తయారు చేస్తే అది అతని మనోమయ సూక్ష్మ కక్షలపై ప్రభావం చూపించి అతని జాతకం అవుతుంది.
అతని జాతకంలోని సూర్యుడు ఇంకొక లగ్నంగా పనిచేస్తుంది. బాహ్యమైన ప్రాపంచిక రంగాలకు సంబంధించినది. సూర్యస్థితి రాశిని బట్టి మరి యొక్క 12 రాశుల భావాలు ఏర్పడతాయి. అవి అతని వృత్తిపరమైనవి, సామాజిక పరమైన రంగాల్లో పనిచేస్తాయి. సూర్యుడిని పెట్టుకుని ఏం చేయమన్నారు భాస్కర్ గారు? సూర్యుడిని ఇంకొక లగ్నంగా పెట్టుకుని దాని నుంచి మనం 12 భావాలు ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, వృత్తిపరమైన ఏం చెప్పారు మేషారు ఇక్కడ? అవి వృత్తిపరమైన, సామాజిక పరమైన రంగాల్లో పనిచేస్తాయి. వృత్తిపరంగా, సామాజిక పరంగా ఉండే రంగాల్లో పనిచేస్తాయి ఆ భావాలు సుమా అని. చంద్రుడిని పెట్టుకుంటే ఫిజికల్, మెంటల్ అండ్ యాస్ట్రల్ ప్లాన్స్లో పనిచేస్తాయి సుమా అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో మనం ఎప్పుడు కూడా సూర్యుడిని ప్రధానంగా పెట్టుకుని మనం చెప్తూ ఉంటాం. మేషం రాశి చెప్తాను అనుకోండి నేను ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రవణంలో నేను ఆ మేష రాశిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి అది లగ్నంగా పెట్టుకుని నేను మిగతా భావాలు డీల్ చేస్తాను. చాలామంది అడుగుతారు, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు నేను మీకు ఇది. చాలామంది చాలా తక్కువ మంది మనకు తెలిసి ఉంటుంది. సింహరాశి లక్షణాలు ఎలా ఉంటాయని నేను చెప్పాను అనుకోండి. సింహరాశిలో సూర్యుడు ఉంటాడు కదా, సింహరాశిలో సూర్యుడు చెప్తున్నాం కదా మనం. సో అది వాళ్ళకి లగ్నంగా సింహరాశిని పెట్టుకుని మిగతా భావాలన్నీ రీడ్ చేసుకోమని చెప్తాము. అది జగద్గురు పీఠంలో ఎవరైతే ఉగాది పంచాంగ శ్రవణం చేస్తారో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ పద్ధతి ఉపయోగిస్తాం. ఇక్కడ 2 లక్షణాలు ఉన్నాయి, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ అసలు ఒరిజినల్ లగ్నంగా పెట్టుకోవడం మానేసేసి, మేషం లగ్నంగా పెట్టుకోవడం మానేసేసి, చంద్రుడు లగ్నంగా పెట్టుకోవడం మానేసేసి సూర్యుని లగ్నంగా ఎందుకు పెట్టుకుంటున్నారు అనేటటువంటిది, ప్రధానంగా ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. సూర్యుడు ఆత్మకారకుడు, పరిణామ క్రమంలో పైనటువంటి వాడు, సౌర కుటుంబంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, మన జీవితంలో కూడా సూర్యుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు. సూర్యకిరణాలే అన్ని గ్రహాల ద్వారా భూమి మీద పడతాయి. సూర్యుడే గ్రహాధిపతి. సో మనలో ఎవరిలో అయితే బృంద జీవనం పక్క అభిలాష, ఇష్టం, ప్రయత్నం జీవితం నడుస్తూ ఉంటుందో, సాధనాపరంగా జీవితం నడుస్తూ ఉంటుందో, యోగపరమైన జీవితం నడుస్తూ ఉంటుందో, మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరు ఎప్పుడు ఏదైనా ఒకటి చేయాలి, ఒక మంచి పని చేయాలి, 10 మందికి ఉపయోగించే మంచి పనులు చేయాలి, 10 మందికి ఉపయోగంగా ఉండే మంచి పనులు చేయాలి, 10 మందికి శ్రేయస్సు కలిగించే మంచి పనులు చేయాలి. ఈ భూగోళానికి సంబంధించినటువంటి భూగోళం ఎంతకన్నా బాగుండడానికి సంబంధించిన మంచి పనులు చేయాలి. పంచభూతాలు అన్నీ కూడా ఇప్పుడు ఆకాశంతో కూడా కలిపి పంచభూతాలని కలుషితం అయిపోతున్నాయి కాబట్టి ఏదైనా మనం చేయాలనేటటువంటి అదే జీవితంగా, అదే ధ్యానంగా, అదే ధ్యేయంగా, అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో మిగతా గ్రహాల కన్నా కూడా సూర్యుడు ప్రధానంగా పనిచేస్తూ ఉంటాడు. సూర్యుడి తాలూకు ప్రజ్ఞ వాళ్ళు ప్రధానంగా పనిచేస్తుంటారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మానసిక కక్ష దాటి ఊర్ధ్వమైనటువంటి కక్షల్లోకి, ఆత్మస్థాయిలోకి వెళ్ళేటటువంటి ఒక జర్నీ స్టార్ట్ కాకపోతే ఆ రకమైన భావాలు రావు, ఆ రకమైన సంకల్పాలు రావు. అంతకు వాళ్ళ మీద సూర్యుడి తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాతకంలో పక్కన పెట్టండి. సౌర కుటుంబంలో ఉండే సూర్యుడి తాలూకు ఒరిజినల్ ఆయనకు ఒరిజినల్ క్వాలిటీ అనే ఒకటి ఉంటుంది కదా, ఆత్మకారకుడు కదా ఆయన, ఆత్మతత్వం అంటే ఆయనే కదా, అది పనిచేస్తుంటుంది. కాబట్టి మాస్టర్ గారి తాలూకు మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళు, ప్రతిరోజు 2 పూట్ల ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రతిరోజు ధ్యానం చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రతిరోజు 10 మందికి పనికొచ్చే మంచి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, సాధారణంగా రాగద్వేషాల తాలూకు స్థితులు వాళ్ళు దాటి ఉంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా ఒక మంచి ప్రయోజనం కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన సూర్యుడి తాలూకు ప్రభావం ఉంటుందని అనుకుని మన బృందంలో ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా అని చెప్పి మేము ఏం చేస్తామంటే సూర్యుడిని ప్రధానంగా చేసిన ప్రిడిక్షన్స్ ఇస్తాం. అందుకే కొంతమంది పని చేస్తారు, కొంతమంది పని చేయవు. ఆ స్థాయిలో ఉన్నారనుకుని మనం నా ప్రకారం ప్రిడిక్షన్స్ ఇస్తాం. మామూలు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రుడే నక్షత్రాన్ని ప్రధానంగా చేసుకుని, చంద్రుడున్న రాశిని ప్రధానంగా చేసుకుని ఇస్తేనే బాగుంటుంది. ఇండియన్ సిస్టంలో, ఇండియన్ అస్ట్రాలజీలో చంద్రుడున్న రాశిని ప్రధానంగా చేసుకుని పంచాంగకర్తలు పంచాంగ శ్రవణం చేస్తారు, ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారు. ఇది సో ఇక్కడ మనకి ఒక మంచి పాయింట్
చాలా మంచి పాయింట్ మనం చెప్పుకున్నాం. ఇది మాస్టర్ గారు చాలా గొప్పగా చెప్పారు. దీన్ని బట్టి మనం లగ్నము ఒక లగ్నం మన లగ్నంతో కూడిన జాతకం ఒకటి, మేషాన్ లగ్నంగా పెట్టుకున్నటువంటి మిగతా 12 భావాలతో ఒక జాతక చక్రం, చంద్రుడిని లగ్నంగా చంద్రుడు రాశిని లగ్నంగా పెట్టుకుని చేసుకున్న ఒక చక్రం, సూర్యుడిని ఉన్న రాశిని లగ్నంగా పెట్టుకుని ఇంకొక చక్రం వేసుకుని ప్రెడిక్షన్స్ చేసుకోవాల్సమా అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇది ఇంకొక లెసన్ దీంట్లో. ఇది నెక్స్ట్ స్టెప్. దిస్ ద ఫైనల్ స్టెప్. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే 4వది ఫైనల్ స్టెప్. దీంతో యాక్చువల్గా స్పిరిచువల్ అస్ట్రాలజీని ఆధారంగా చేసుకుని ఒక జాతక చక్రాన్ని ఎన్ని స్థాయిల్లో మనం రీడ్ చేయవచ్చు, అధ్యయనం చేయవచ్చు అనే దానికి అధ్యయనం చేయవచ్చు అనేటటువంటి దాని గురించి చెప్పుకునేలాంటి ఆఖరి లెసన్ ఇది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అతని యొక్క 3వ వికాస దశలో అతని జన్మలగ్నం తిరిగి అతని చైతన్యాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది. కానీ ఈసారి అతని లగ్నం అతని భౌతిక ఉనికిని సూచించదు. అది అతని యొక్క ఆత్మ యొక్క ప్రణాళికను సూచిస్తుంది. ఆత్మస్థాయిలో ఆ రాశి వలన లగ్న స్ఫుటం వలన అతను తీవ్రంగా ప్రభావితం అవుతాడు. దీనికి కారణం అతని జన్మలగ్నం అనగా అతను పుట్టకముందు పిండోత్పత్తి సమయంలో అతని జన్మజాతకంలో చంద్రుడున్న స్థితి మాత్రమే. తల్లిదండ్రుల కామము సంకల్పములు అతనికి రాశిని స్ఫుటమును తల్లిదండ్రుల మనస్సు ద్వారా ఇవ్వబడతాయి. దీనికి ఫలితంగా అతని భౌతిక శరీరము అనగా లగ్నం ఏర్పడుతుంది. కానీ పరిణామ క్రమంలోని ఈ దశలో అతని నిజ శరీరము లేదా అతని యొక్క వ్యక్తీకరణ వాహిక అతని యొక్క భౌతిక శరీరం కాకుండా అతని ఆత్మ అవుతుంది. కనుక ఈ దశలో అతని ఆత్మ అతని జన్మలగ్నం ద్వారా ప్రభావితం అవుతుంది. ఇది సగం వరకు ఈజీ. ఏం చెప్తున్నారు? పరిణామ క్రమంలో నెక్స్ట్ స్టెప్ కంటే ఏంటి, సోల్ లెవెల్ కంటే ఏంటి, ఇండివిజువల్ లెవెల్ చెప్పేసుకున్నాం మనం. పర్సనాలిటీ లెవెల్లో ఉండేటటువంటి 2-3 స్టెప్పులు చెప్పుకున్నాం మనం. సోల్ లెవెల్లోకి ఆత్మస్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒరిజినల్గా అతనికి లగ్నం ఉంది కదా, మనం పుట్టగానే మనకు లగ్నం ఉంటుంది కదా, అదే మళ్ళా మనకి లగ్నంగా పనిచేయడం మొదలవుతుంది. మొట్టమొదటి దశలో ఏమవుతుంది, అది ఆ లగ్నం అతని శరీరతత్వాన్ని, శరీరం ఏ అవయవం పొడుగ్గా ఉంటుంది, ఏ అవయవం పొట్టుగా ఉంటుంది, ఎంత ఒడ్డు పొడుగా ఉంటాడో అతని ఆరోగ్యం అంటే ఏంటి, ఆ లగ్నంతో కలిసి ఉన్నటువంటి మిగతా 11 భావాల తాలూకు ఆ మొత్తం అంతా కూడా లగ్నం ద్వారా ఎలా ప్రతిఫలిస్తుంది. ఆ లగ్నం అనేది భౌతిక కక్షలో మాత్రమే పనిచేస్తుంటుంది. ఆత్మస్థాయిలోకి వచ్చేటప్పుడు అదే లగ్నం అతనికి భౌతిక స్థాయిలో పనిచేయడం కాకుండా ఆ లగ్నం అతనికి ఆత్మతత్వంగా పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు. ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. అంటే ఎక్కడి నుంచి మొదలయ్యామో మళ్ళీ అక్కడికే మళ్ళీ మనం చేరుకుంటున్నాం. అంటే లగ్నంతో మన మామూలు లగ్నంతో మొదలయ్యామో అక్కడి నుంచి మేష లగ్నంతో జగన్ లగ్నం అంటే, మేష లగ్నం అంటే కాస్మిక్ ఫస్ట్ హౌస్ అంటారు. జగత్తుకి మొత్తం లగ్నం అదే అనే కదా, మొట్టమొదటి రాశి కదా అది. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చంద్రుడి లగ్నంగా తీసుకున్నాము, సూర్యుడి లగ్నంగా తీసుకున్నాము. మళ్ళీ ఏం చేసాం, భూమి గండంగా ఉన్నట్టుగా మళ్ళీ ఏం చేసాం మనం, మళ్ళా తిరిగి మన లగ్నం దగ్గరికి వచ్చాం. మొట్టమొదటి లగ్నం ఎలా పనిచేసింది, మొట్టమొదటిలో లగ్నం ఎట్లా పనిచేస్తుంది అంటే మన భౌతిక శరీరం మీద భౌతిక తత్వంగా పనిచేస్తుంది. ఇప్పుడు లగ్నం ఎట్లా పనిచేస్తుంది, ఆత్మతత్వంగా పనిచేస్తుంది. నేను చెప్పేది కరెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పలేను, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఉపమానంలాగా ఉపమానం అని ఏమనాలో ఉదాహరణగా చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్. ఎవరో కానీ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. ఏ డిగ్రీ పాస్ అయ్యో మరొకటి పాస్ అయ్యో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాడు. నెమ్మదిగా అక్కడి నుంచి ఏదో హెడ్ కానిస్టేబుల్గా ఏదో మొత్తం ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పకుండా సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. రాత్రులు పగల కష్టపడి చదువుకున్నాడు. ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ ఎస్పీగా ఏదో చాలా జిల్లాల్లో అక్కడక్కడ పనిచేశాడు ఆయన. తర్వాత ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఏ ఊరిలో పోలీస్ స్టేషన్లో అయితే కానిస్టేబుల్గా పనిచేశాడో అదే ఊరికి ఆయన ఎస్పీగా వచ్చారనుకోండి. అదే పోలీస్ స్టేషన్లో, అదే ఊరు, అవే పోలీస్ స్టేషన్లో. కానీ ఇది ఏం చేయాడు, అదే పోలీస్ జాబ్ కూడా పోలీస్ అనే అంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. కాకపోతే పోలీస్ స్టేషన్ మారుతుంది అనుకోండి, వేరే విషయం అది. కానీ అదే కానిస్టేబుల్గా ఉంటే అదే ఊరిలో ఎస్పీగా వచ్చాడు అనుకోండి, స్థాయి మారలా. ఇదే అంతే. ఇది ఎగ్జాక్ట్గా ఉదాహరణ నేను చెప్పట్లేదు, కానీ నా తోచింది చెప్తున్నా.
అక్కడే కానిస్టేబుల్గా పనిచేసిన ఆయన తర్వాత అదే ఊరిలో ఎస్పీగా వస్తే ఎలా ఉంటుందో అదే లగ్నం అనేది భౌతిక స్థాయిలో పనిచేసినటువంటి లగ్నమే ఆత్మస్థాయిలో అదే లగ్నం పనిచేయడం మొదలెట్టించమా అని చెప్పారు మాస్టర్ గారు. ఇది హయ్యెస్ట్ స్టేట్ ఇది. సో అందుకు మనం ఏం చేస్తామంటే హార్స్కోప్ చూసినప్పుడు మా లగ్నమే ప్రధానంగా మనం చూసుకుంటే గొడవ పోతుంది. మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు మీకు నేను ముందు లెసన్లో చెప్పినప్పుడు మీ అందరూ చాలా ఆశపడి ఉంటారు. 4 చక్రాలు వేసుకుందాం, చంద్రుడి లగ్నంగా పెట్టుకుందామా, సూర్యుడి లగ్నంగా పెట్టుకుందామా, మేషం లగ్నంగా పెట్టుకుందామా. కొంత గ్లామర్ కూడా ఉంటుంది కదా మనకి. గ్లామర్ అన్నింటిలో కూడా ఉంటుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఏంటి, సాధనలో కూడా గ్లామర్ ఉంటుంది, ధ్యానంలో గ్లామర్ ఉంటుంది, సర్వీస్లో గ్లామర్ ఉంటుంది. గ్లామర్ లేని చోట ఎక్కడ ఉంటుంది చెప్పండి? అన్నింటిలో గ్లామర్ ఉంటుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీలో కూడా గ్లామరే ఉంటుంది. ఎందుకంటే అవి కూడా వేసి చూస్తుందో అనిపిస్తుంది మనకి. అది ఒక ఎక్స్పెరిమెంట్గా, ఒక రీసెర్చ్గా, ఒక పరిశోధనతో ఇంకా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం అనేటటువంటి దానికన్నా కూడా ఏమైనా పనిచేస్తున్నాయేమో, ఒక పొరపాటు మన మీద పనిచేస్తున్నాయేమో అని డౌట్ వస్తుంది మనకి. సో మంచిదే చేసుకోండి. కానీ మళ్ళీ ఏం చెప్పారు మాస్టర్ గారు, తిప్పి ఇక్కడ పట్టుకొచ్చారు. ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఎక్కడి నుంచి దిగి వస్తామో మళ్ళీ అంతా వెళ్ళిపోయి ఎక్కడ కలుస్తాం, మళ్ళీ అక్కడే కలుస్తాం మనం అని అర్థం చేసుకోవడం కోసం మనకు వస్తుంది. ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని జాములు ఎత్తినా, ఎన్ని పాత్రలో నటించినా మళ్ళా వెళ్ళి ఎక్కడి నుంచి బిగినాయో మళ్ళీ అక్కడికే వెళ్ళి తిరిగి వెళ్తాం సుమా అని కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ హయ్యర్ లెవెల్లో ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ లగ్నాన్ని ఎందుకు తీసుకోవాలి ప్రధానంగా అంటే మాస్టర్ గారు చిన్న కాలిక్యులేషన్ చెప్పారు. దీన్ని ప్రీనేటల్ ఇపోక్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆదాన లగ్నం అంటారు, ఆదాన లగ్నం అని కూడా అంటారు. అంటే ఈహెచ్ బెయిలీ అని ఒక 400 పేజీల బుక్ కూడా రాసింది ఆవిడ. మనం అనుకున్నాం ఒకసారి చాలాసారి ఆదాన లగ్నం ఎలా కట్టాలో అంటే బ్యాక్వర్డ్ కాలిక్యులేషన్స్ వేసి తల్లి గర్భంలో పిండం మొట్టమొదటి ఫార్మ్ అయ్యేటటువంటి ఆ క్షణం ఉంటుంది కదా, దాన్ని యాక్చువల్గా దాన్ని కాల్కులేట్ చేయగలిగితే హార్స్కోప్స్ ఎందుకన్నా బాగా ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు మనం. ఎందుకని యాక్యురసీ పెరుగుతుందని అనుకున్నాం మనం. అది మేము చేసిన ప్రయత్నాలన్నీ మేము చేయలేకపోయాం. మా చిన్నప్పుడు మేము ప్రయత్నాలు చేసాం మాస్టర్ గారి డైరెక్షన్లో. కానీ చాలా రోజులు చేసాం, కానీ కాలిక్యులేషన్స్లో మేము ఫెయిల్ అయ్యాం. ఆ తర్వాత తనలో భరించలేక మేము వదిలేసాము. కానీ ప్రీనేటల్ ఇపోక్ తాలూకు సోలార్ ఫైర్ లాంటి కొన్ని సాఫ్ట్వేర్స్లో, సోలార్ ఫైర్ అనే అలాంటి సాఫ్ట్వేర్స్లో ఈ ప్రీనేటల్ చార్ట్ అంటే ఆదాన లగ్నాన్ని కట్టేటటువంటి కాలిక్యులేషన్స్ ఏదో వాళ్ళు కొంచెం వర్కౌట్ చేశారు. అది కూడా నేను ట్రై చేశాను, కానీ నాకు ఎందుకో దాని మీద ఎక్కువ గ్రిప్ దొరకలేదు. దానికి కారణం దాన్ని నేను ఎక్కువ నమ్మలేకపోయాను. ఆ సాఫ్ట్వేర్ని ఎలా నమ్మలేకపోయానంటే, కొంచెం డిబేట్ అవుతున్నాను, అయినా మీకు ఉపయోగపడుతుంది. ఎలా నమ్మలేకపోయానంటే తెలిసిన హార్స్కోప్ తీసుకుని, అంటే ఆ సాఫ్ట్వేర్కి మనం ఎలా ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేస్తాము. అప్రాక్సిమేట్ మన పుట్టిన టైం మనకు తెలియలేదు, పుట్టిన టైం తెలియదు. అక్కడ అప్రాక్సిమేట్లో పుట్టిన టైం తెలియలేదు కాబట్టి ఆ తెలియనటువంటి ఇన్ బిట్వీన్ 4 to 6, 7 to 8 ఏదో చేస్తాం మనం. అది అయిపోయిన తర్వాత మన జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం దానికి ఫీడ్ చేయాలి. చేస్తే అది ఏం చేస్తాం, మన లగ్నాన్ని అది క్రియేట్ చేసి పెడుతుంది. అంటే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కాల్కులేట్ చేసి ఆ ఇన్సిడెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఈ లగ్నం అయితే ఈ డిగ్రీలో ఉంటే అప్పుడు జరుగుతాయనేటువంటి కాలిక్యులేషన్, బ్యాక్వర్డ్ కాలిక్యులేషన్స్. ఇది ఆదాన లగ్నానికి కాదు, సోలార్ ఫైర్ కాలిక్యులేషన్స్. నేను మొట్టమొదటి పొరపాటు చెప్పానేమో. ఆదాన లగ్నానికి కాదు అది ఏమంటారు దాన్ని మనం, సరైనటువంటి బర్త్ టైం అంటే జన్మించిన సమయం కరెక్ట్గా దొరకకుండా మనకి 2-3 hours డిఫరెన్స్ మనకు తెలియలేదు అనుకోండి, దాన్ని అది ఫిక్స్ చేసి పెడుతుందని సోలార్ ఫైర్లో అసలు కాస్ట్ $500-600 ఉంటుంది. అది ఆ సాఫ్ట్వేర్ నేను కొనుక్కుని నేను ట్రై చేశాను. ఏం చేశాను, నేను తెలిసిన జాతకాన్ని తీసుకుని టైమ్ ఆఫ్ బర్త్ మార్చి, అంటే 10 గంటలు పుట్టాడు అనుకోండి, నేనేం చేశాను 8 to 12 అని పెట్టాను. ఇన్ బిట్వీన్ 8 to 12 అని పెడితే 10 గంటలు పుట్టిన టైం మనకు తెలుసు కదా, అదే 11, 9:30 అలా ఇచ్చింది అది. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్లోనే ఇప్పుడు నాకు తెలియదు, కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్లోనే ఆదాన లగ్నం అంటే పుట్టిన తల్లి గర్భంలో మొట్టమొదటి పిండం తయారయ్యేటటువంటి ఈ అది కూడా బ్యాక్వర్డ్ కాలిక్యులేషన్ మెథడే. దాంతో ఏమైనా సాఫ్ట్వేర్స్ వచ్చుంటాయేమో నాకు తెలియదు. అక్కడ కూడా ఎర్రర్స్ ఉంటాయేమో తెలియదు, మనకు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఎప్పుడు దాంతో వర్కౌట్ చేయలేదు. మేము మాత్రం కాల్కులేట్ చేయలేకపోయాము. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఎందుకు మీకు చెప్పానంటే, మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట తల్లి గర్భంలో ఆ పిండం పడినప్పుడు ఆ సమయానికి చంద్రుడి జాతచక్రంలో ఎక్కడ ఉంటాడో మళ్ళీ రిపీట్ చేస్తున్నా.
తల్లి గర్భంలో మొట్టమొదట పిండంగా తయారవుతాడు. ఫస్ట్గా ఒక బబుల్గా పడినప్పుడు అప్పుడున్న టైంకి జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ శిశువు భూమి మీద పడిన తర్వాత వేసే జాతక చక్రంలో అది లగ్నం అవుతుంది. అంటే చంద్రుడు ఉండే రాశి ఏదైతే ఉందో, ఉదాహరణ చంద్రుడు ఆ పిండం ఉన్న టైంలో, పిండం అండం తయారయ్యే టైంలో చంద్రుడు ఉదాహరణకి తులారాశిలో ఉన్నాడు అనుకోండి, ఆ శిశువు భూమి మీద పడిన తర్వాత ఆ తులారాశి లగ్నంగా మారుతుంది. ఇది ఆ లగ్నం నుంచే అతని జీవితం అంతా మొదలవుతుంది. ఈ బేసిస్తో అక్కడ లగ్నం ఏదైతే ఉందో అది చంద్రుడిగా కూడా మారుతుందని ప్రీనాటల్ బుక్లో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టి కాలిక్యులేషన్ చేయమంటారు. సరే, ఆ కాలిక్యులేషన్స్ పక్క నేనే పూర్తిగా చేసుకోలేకపోయాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను పెద్ద ప్రాసెస్ అది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, అతని జన్మలగ్నం అనగా అతను పుట్టకముందు పిండోత్పత్తి సమయంలో అతని జన్మజాతకంలో చంద్రుడు ఉన్న స్థితి మాత్రమే. తల్లిదండ్రుల కామము సంకల్పములు అతనికి రాశిని స్ఫుటమును తల్లిదండ్రుల మనస్సు ద్వారా ఇవ్వబడతాయి. ఆ రాశిలో ఉండేటట్టు స్ఫుటం అంటే డిగ్రీ అనమాట. అది అంటే బాగా అంటాం యాక్చువల్ చెప్పాలంటే, అది స్ఫుటం అని ట్రాన్స్లేట్ చేశారు. తల్లిదండ్రుల మనస్సు ద్వారా ఇవ్వబడతాయి అంటే తల్లిదండ్రుల మనస్సు ద్వారా మాత్రమే ఆ బిందు ఏర్పడుతుందా అని చెప్తున్నారు. కానీ పరిణామ క్రమంలోని ఈ దశలో, అంటే ఎవల్యూషన్లో ఏదైతే ఉందో ఈ దశలో అతని నిజ శరీరము లేదా అతని యొక్క వ్యక్తీకరణ వాహిక అతని యొక్క భౌతిక శరీరం కాకుండా అతని ఆత్మ అవుతుంది. అంటే పరిణామ క్రమంలో ఏమవుతుందట అంటే అది నిజ శరీరము, అంటే నిజ శరీరం అంటే ఒరిజినల్గా ఆయనకు ఒక బాడీ, ఒరిజినల్గా బాడీ అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి తల్లిదండ్రుల కామంతో వచ్చినటువంటి ఒక శరీరం కాకుండా ఈ శరీరం అనేటటువంటిది మొట్టమొదటి తల్లిదండ్రులకి ఎలా శరీరం వచ్చింది, ద ఫస్ట్ బీయింగ్కి ఎలా వచ్చింది బాడీ? ఇప్పుడు ఆడమగా పుట్టిన తర్వాత కదా వాళ్ళ తాలూకు కలయిక వల్ల నెక్స్ట్ జీవులు ఉద్భవిస్తారు. సో మొట్టమొదటి ఆడ ఒక మగ అనేది వాళ్ళకి ఎవరు జన్మించారు, వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అది నిజమైన శరీరం. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, అతని యొక్క వ్యక్తీకరణ వాహిక అతని యొక్క భౌతిక శరీరం కాకుండా అతని ఆత్మ అవుతుంది. అంచేత అతని ఆత్మగా తీసుకుని కనుక ఈ దశలో అతని ఆత్మ అతని జన్మలగ్నం ద్వారా ప్రభావితం అవుతుంది. అంటే పరిణామక్రమం జరిగేటప్పటికి ఏమవుతుందంటే మళ్ళా ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఎక్కడ ప్రారంభం జరిగిందో ఆ ప్రారంభంలోకే, ఆదిలోకే, మూలంలోకే, ఆరిజిన్లోకే మనం వెనక్కి వెళ్ళేటటువంటి స్థితిలో మనం ఆత్మతత్వంగా మనల్ని మనం అర్థం చేసుకుని ఆత్మస్వరూపంగా అర్థం చేసుకునే స్థితి దాటింది. ఆత్మస్వరూపంగా అవుతాం కాబట్టి ఆ స్థితిలో మళ్ళీ మనం పరమాత్మ స్థాయికి వెళ్ళటమే పరిణామ క్రమం తాలూకు ప్రధాన ప్రయోజనం. కాబట్టి ఏమవుతుందన్నట్లయితే అది అతని జన్మలగ్నం ద్వారా ప్రభావితం అవుతుంది సుమా అని చెప్తున్నారు. అందుకే ఏ జన్మలగ్నంలో మనం పుట్టామో దాన్ని అదే సూర్యుడున్న రాశి. ఎందుకు మనం పుట్టినటువంటి సూర్యుడున్న రాశి కాదు, ఏదైతే ఏ జన్మలగ్నంలో అయితే మనం పుట్టామో ఆ లగ్నాన్ని మనం ప్రధానంగా తీసుకుని చాలా వర్క్ చేసుకోవాలి. అది ఆ లగ్నం ఏ శరీర భాగానికి సంబంధించినటువంటిది, ఆ లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ లగ్న ఆధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, లగ్నాధిపతి కలిసి ఉన్నటువంటి గ్రహం అది ఏ భావానికి సంబంధించినటువంటిది, ఆ రెండింటి మధ్య సఖ్యత ఉన్నదా లేదా, శత్రుత్వం ఉందా మిత్రుత్వం ఉన్నదా. కాబట్టి మన జీవితంలో ఏ భావాలకి సంబంధించినటువంటి సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎక్కువగా చోటు చేసుకుంటాయి, ఆ నెగిటివ్గా ఉంటాయా అవి పాజిటివ్గా ఉంటాయా, ఎక్కడ మనం సర్దుబాట్లు చేసుకోవాలి. జాతకాన్ని చూసుకునే విధానం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లాస్ట్ 2 minutes 3 minutes చెప్పానే, ఇది ఒక ఇది వేరే డైమెన్షన్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు లగ్నం అంటే మీ తర్వాతే మిగతా 11 భావాలు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది లగ్న. సూర్యుడి దాకా వెళ్ళామనుకోండి మనం, సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి సూర్యుడు ప్రకాశం తెలియజేస్తాడు కాబట్టి, సూర్యుడు అధిపతి కాబట్టి భౌతిక ప్రపంచంలో మనకున్నటువంటి కంఫర్ట్స్ కానీ, మనకున్న అధికారం కానీ, సాంఘిక జీవనం కానీ, వృత్తి వ్యాపారాలు కానీ, మనం సక్సెస్ అయ్యేటటువంటి చోట్లు కానీ అవన్నీ కూడా సూర్యుడు మనం తెలియజేస్తాడు. ఏది ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్స్లో ఉన్నప్పుడు.
అదే మన ఆత్మస్థాయిలోకి వెళ్తున్నప్పటికీ మన ఆత్మ సాధన సూర్యుడి ద్వారా తెలుసుకుని అదే స్పిరిచువల్ అస్ట్రాలజీలో ముందు మనకు తెలుస్తుంది. అది నెక్స్ట్ డైమెన్షన్లో అప్పుడు మనం చెప్పుకుందాం. అన్యోహ చెప్పుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్లాగో అక్కడ దాకా వచ్చాం కాబట్టి చంద్రుడి గురించి కూడా చెప్తాను నేను మీకు. చంద్రుడిని రాశిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? చంద్రుడు అంటే నక్షత్రమే కదా. చంద్రుడిని రాశిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలన్నట్లయితే మన తాలూకు మనస్సు కానీ, మన భావనలు కానీ, మన ఆలోచనలు కానీ, మన భ్రమలు కానీ, మన ఇమాజినేషన్ కానీ ఏ స్థాయిలో పనిచేస్తుందో చూసుకుని అక్కడ ఎట్లాంటి సర్దుబాట్లు చేసుకోవాలో కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రెడిక్షన్స్ కాదు, ఇవి ఇంపార్టెంట్ హారోస్కోప్లో. ఇది హారోస్కోప్ స్టడీ చేయడంలో ఇది మాస్టర్ గారు చెప్పారు. సో మనం ఇక్కడ చాలా మంచి ఈ లెసన్స్లో చాలా మంచి పాయింట్లు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఇన్ని చక్రాలు వేసుకుని జాగ్రత్తగా ఏవో హారోస్కోప్స్ పట్టుకుని చదువుకుంటూ ఆ పుస్తకాల దగ్గర పెట్టుకుని జ్యోతిష్ ప్రకాశం చాలు మీకు. నన్ను అడిగితే జ్యోతిష్ ప్రకాశం చాలు. లేకపోతే ఎలాగైతే మన బృందంలో కొంతమంది ఇవి చాలా బుక్స్ మీద మీరు పరిశోధనలు చేస్తున్నారు కాబట్టి అందులో ఎక్కడన్నా మీకు కొన్ని పాయింట్స్ కానీ వచ్చినట్లయితే అది కూడా మీరు చేసుకోవచ్చు. జాగ్రత్తగా అవన్నీ చేసుకుని వర్కౌట్ చేయండి. ప్రత్యేకంగా దీని గురించి మనం ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. ఈ 5 లెసన్స్ మీద మనం కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అప్పుడు నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చక్కగా అర్థమవుతుంది. మన బోర్డు అక్కడ ఉండి, పుస్తకాలన్నీ మొత్తం అక్కడ ఉండి 4-5 రకాల చార్ట్స్, 4-5 రకాల బోర్డులు వేసుకుని చక్కగా ఆ బోర్డ్స్ మీద అన్ని క్యాలిక్యులేషన్లు వేసుకుంటున్నప్పుడు మీకు ఇంకా చాలా ఒక లైవ్ టెలికాస్ట్ లాగా, లైవ్ టెలికాస్ట్ అంటే లైవే కదా, అది ఒక లైవ్ టీచింగ్ లాగా ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఈ ప్రయత్నం మనం చేద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.